jungle. ప్రతి ఒక్కరు కూడా మీ పొలంకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఈ భూభారతి పోర్టల్ ఏ విధంగా ఓపెన్ చేయాలి, అసలు ఈ భూభారతి పోర్టల్లో ఏ ఆప్షన్స్ ఉంటాయి, ఏ ఆప్షన్ దేనికి వర్క్ అవుతుంది, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. చాలా మందికి పొలం ఎక్కడ ఉంది, మన పక్క సర్వే నంబర్ ఏంటి, అసలు వాళ్ళకి ఎంత పొలం ఉంది, మీ రిలేషన్స్ సర్వే నంబర్ ఏంది, ఏ విలేజ్ వాళ్ళది, ఏ విధంగా చెక్ చేయాలో కూడా చాలా మందికి అయితే తెలియదు. ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా గూగుల్లో భూభారతి అని టైప్ చేయండి, మీకు ఈ విధంగా పోర్టల్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా, ఎవరైనా సరే ఆన్లైన్లో స్లాట్ బుక్ చేయాలి అని అంటే ఈ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. మీరు గిఫ్ట్ అయినా సరే, సేల్ అయినా సరే, ఇక్కడ మ్యూటేషన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే పౌతి కానీ, వారసత్వం కానీ, కోర్టు కేసెస్ కానీ ఉంటే దీంట్లో అయితే చేయొచ్చు. ఇక్కడ నాలా కనిపిస్తుంది కదా, ఎవరైనా సరే ఇల్లు కట్టాలనుకుంటే ఇక్కడ నాలా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ప్రతి ఒక్కటి అందరికైతే ఉపయోగపడవు. మీకు ఏ ఆప్షన్ అయితే కావాలో ఆ ఆప్షన్ అయితే కామెంట్ అయితే చేయండి, దాని గురించి నేనైతే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. అయితే చాలామందికి మీ సర్వే నంబరు మార్కెట్ వాల్యూ ఎంతనో తెలుసుకోవాలని ఉంటుంది. ఇక్కడ మార్కెట్ వాల్యూ అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేస్తే మీ డిస్టిక్, మీ మండలు, మీ విలేజు, మీ సర్వే నెంబర్ అడుగుతుంది. దాని మీద ప్రెస్ చేస్తే మీ మార్కెట్ వాల్యూ అనేది రావడం అయితే జరుగుతుంది. చాలామందికి 1B మీ సేవకు వెళ్ళి 1B తీసుకుంటారు బ్యాంక్లో క్రాప్ లోన్ రెన్యువల్ చేస్తే. ఇక్కడ ల్యాండ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీ పట్టా పాస్బుక్ నెంబరు, మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీ ల్యాండ్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. ఈసీ ఇక్కడ కనిపిస్తుంది కదా, మీ పొలము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆన్లైన్లో ఎవరి పేరు మీద నుంచి ఎవరి పేరు మీదకి మారింది, ఈ ఈసీ డీటెయిల్స్తోనైతే తెలుసుకోవచ్చు. అయితే ఈ పోర్టల్ ఇదివరకు ధరణి పేరు మీద ఉండే, ఇప్పుడు భూభారతిగా మారడం అయితే జరిగింది. ఇక్కడ ల్యాండ్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ఇక్కడ సర్వే నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ సర్వే నెంబర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేయండి, తర్వాత మీ మండల్ని సెలెక్ట్ చేయండి, తర్వాత మీ విలేజ్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సర్వే నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, మీ ఏ సర్వే నెంబరో సెలెక్ట్ చేస్తే మీ పేరు మీద ల్యాండ్ ఎంత ఉందో రావడం అయితే జరుగుతుంది. మీ పక్క వాళ్ళ సర్వే నెంబర్ ఎంటర్ చేసి వాళ్ళ పేరు మీద కూడా ఎంత ల్యాండ్ ఉంది తెలుసుకోవచ్చు. మీకు టోటల్ పూర్తి డీటెయిల్స్ రావాలి అని అంటే ఇక్కడ పట్టాదార్ పాస్బుక్ నెంబర్ ఉంది కదా, 1B కావాలి. బ్యాంక్లో క్రాప్ లోన్ రెన్యువల్ చేసి 1B తీసుకుంటారు కదా, ఇక్కడ మీ పట్టా పాస్బుక్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ని ఎంటర్ చేస్తే మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు 1B అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీ ల్యాండ్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి, మీరు రిజిస్ట్రేషన్ కానీ, మ్యూటేషన్ కానీ ఏదైనా చేయాలనుకుంటే ఇక్కడ లాగిన్ కనిపిస్తుంది కదా, ఈ లాగిన్ మీద ప్రెస్ చేసి మీరైతే లాగిన్ చేసుకోవచ్చు. ఇది సిటిజన్ లాగినే, ఫ్రీనే, దీనికి ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీకు ఇదివరకు యూజర్ నేమ్ పాస్వర్డ్ లేకుంటే కొత్తగా కూడా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ భూభారతికి సంబంధించి మీకు ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్లో రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.